హాయ్! నేను మీ డాక్టర్ రాజేశ్వరి కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్. సో చాలామంది 90% ఆఫ్ ఫీమేల్స్ అండి ఈ పిగ్మెంటేషన్ గురించి చాలా బాధపడుతుంటారు. అండ్ మేల్ కూడా సఫర్ అవుతా ఉంటారు. సో బట్ 90% ఆఫ్ ఫీమేల్స్ ఉంటుంది, 10% మేల్‌కి వస్తుంది. అదే ఒక వన్ కైండ్ ఆఫ్ పిగ్మెంటరీ డిజార్డర్. దాన్నే మెలాస్మా అంటాము, తెలుగులో బొంగు అంటాము. సో ఈ మెలాస్మా అసలు ఎందుకు వస్తుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అనేది మొత్తం డీటెయిల్ గా ఈరోజు మీకు చెప్తాను. సో ఈ మెలాస్మా ఎలా ఉంటుందంటే కొందరికి స్టార్ట్ అయ్యేది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అంటే సో హైపో పిగ్మెంటెడ్ ప్యాచెస్ నుంచి హైపర్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ లాగా మనకి ఈ కలర్ ఫేడ్ అవుతా ఉంటుంది. స్టార్ట్ విత్ హైపర్ పిగ్మెంటేషన్, దాని తర్వాత హైపర్ పిగ్మెంటేషన్ లో వస్తుంది. సో ఈ కామన్ సైట్స్ ఎక్కడ వస్తుంది అంటే చీక్స్ అంటాము. అంటే ఇక్కడ ఈ చీక్స్ లో మనకి కామన్ గా ఎక్కువగా కనిపిస్తా ఉంటుంది. అదే విధంగా ఈ అప్పర్ లిప్ లో కూడా మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ నోస్ దగ్గర, తర్వాత ఈ ఐబ్రోస్ అప్పర్ సైడ్ అండ్ చిన్ను కూడా. సో ఇవన్నీ కూడా కామన్ సైట్ ఫర్ మెలాస్మా. అండ్ అసలు ఇది కామన్ గా ఎందుకు వస్తుంది, దీనికి రీజన్ ఏంటి, దీని వెనకాల అసలు ఏంటి సమస్య అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాము. సో కాజెస్ వచ్చేసరికి ఈ మెలాస్మా బొంగు అనేది సో ఎవరికైతే జెనెటికల్లీ కూడా వస్తుంది. అంటే మన అమ్మ సైడ్ కానివ్వండి, మన ఫాదర్ సైడ్ కానివ్వండి, ఏదో ఒక జీన్స్ లో కనుక ఇది ఉంటే సో మనకి కనుక డామినేట్ కనుక చేస్తే ఈ జెనెటికల్లీ మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటాము. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఇప్పుడు జనరల్ గా ఫీమేల్స్ కి ఎప్పుడైతే ఈ మినార్కి అవుతుందో, మినార్కి అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ అన్ని కూడా అప్స్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ఈ మెలాస్మా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ హార్మోన్ కి చాలా రిలేషన్ ఉంది కాబట్టి సో ఫీమేల్స్ కి ఎక్కువగా కూడా హార్మోన్స్ మనకి ఇంబ్యాలెన్స్ అయ్యేది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్. ఈ రెండు హార్మోన్స్ కనుక ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా మనకి మెలాస్మా వస్తుంది. సో ఇది ఎక్కువగా మనకి మినార్కే అయిన తర్వాత ఎప్పుడైతే మనకి మంత్లీ మెనిస్ట్రువల్ ఉంటుందో సో అప్పుడు కనుక ఇది మనకి కొంచెం ఉన్న వాళ్ళకి ఎక్కువగా డార్కర్ గా అనిపిస్తా ఉంటుంది ఎవ్రీ మంత్. అండ్ అదే విధంగా ఇప్పుడు మనకి లాక్టేషన్ అండ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ అయినప్పుడు కూడా ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా మనకి మార్పులు అయితా ఉంటుంది కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఇది ఎక్కువగా కనిపిస్తా ఉంటుంది. అండ్ అదే విధంగా ఆఫ్టర్ డెలివరీ సో లాక్టేషన్ పీరియడ్ ఎప్పుడైతే మనం ఈ పిల్లలకి పాలిచ్చే టైంలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తా ఉంటుంది. అండ్ ఇదంతా అయినాక మెనోపాజ్ అండ్ ప్రీ మెనోపాజ్ అంటాము. సో అంటే ఒక సర్టన్ 40+ వచ్చినప్పుడు ప్రీ మెనోపాజ్ స్టార్ట్ అవుతా ఉంటుంది అందరు లేడీస్ కి అండ్ ఉమెన్ కి. అండ్ మెల్లిమెల్లిగా పీరియడ్స్ అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది. అంటే దట్ మీన్స్ మెల్లిమెల్లిగా అబ్నార్మల్ ఈస్ట్రోజన్ లెవెల్ అండ్ ప్రొజెస్టరాన్ లెవెల్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి మెనోపాజ్ లో అండ్ ప్రీ మెనోపాజ్ లో కూడా ఈ మెలాస్మా మనకి ఎక్కువగా కనిపిస్తా ఉంటుంది. అండ్ అదే విధంగా కొందరికి ఫీమేల్స్ కి ఏమైనా యూటరస్ ప్రాబ్లమ్, గర్భసంచి సమస్యలు ఉన్నా, లేదంటే పీసీఓడి సమస్యలు ఉన్నా, లేదా ఒవేరియన్ సమస్యలు ఉన్నా కూడా ఈ మెలాస్మా వస్తుంది. సో కాబట్టి ఎస్పెషల్లీ ఫీమేల్ విషయంలో ఇలాంటి బొంగు మచ్చలు కనుక ఉంటే నెగ్లిజెన్స్ చేయకూడదు. సో కంపల్సరీ ఎలాంటి యూటరస్ లో ఏమైనా సిస్ట్ ఫామ్ అయినాయా, లేదంటే ఓవరీస్ లో ఏమైనా సిస్ట్ ఫామ్ అయినాయా, లేదంటే ఏమైనా ఫైబ్రాయిడ్ ఫామ్ అయినాయా అనేది ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి తెలుసుకుంటే చాలా మంచిది. అండ్ అదే విధంగా కొందరు వాళ్ళ జాబ్ కానివ్వండి, వాళ్ళు చేసే పనులని కానివ్వండి ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ అవుతా ఉంటారు. అంటే ఎక్కువగా ఎండలో ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎక్కువగా యూవీ రేస్ ఎక్స్పోజర్ అవుతా ఉంటారో, ఎండలో తిరుగుతారో సో వాళ్ళకి కూడా ఇలాంటి ముంగు మచ్చలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదే విధంగా కొందరు బర్త్ పీల్స్ అంటే ఈ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి గైనకాలజిస్ట్ మనకు సజెషన్ ఇస్తా ఉంటారు. ఓసీ పిల్స్ అంటాము. సో ఈ ఓసీ పిల్స్ లో కూడా హార్మోన్స్ ఉంటాయి కాబట్టి సో దాని వల్ల కూడా మనకి బొంగు మచ్చలు వస్తాయి. అండ్ అదే విధంగా కొందరు లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ మెడికేషన్ అంటే ఎక్కువగా ఈ యాంటీ ఎపిలెప్టిక్స్ అంటాము అండ్ లేదంటే యాంటీ సైకోటిక్స్ అంటాము. అంటే ఎవరికైతే ఈ కన్వల్జెన్స్ అంటే ఫిట్స్ కి సంబంధించిన మెడికేషన్స్ ఉంటాయి సో అవి మనకి ఎక్కువగా జనరల్ గా అందరూ 6 months కంటే ఎక్కువగా వాడుతూ ఉంటారు, లేదంటే మినిమం 3 to 6 months వాడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఫిట్స్ మందుల వల్ల కూడా వస్తుంది. అండ్ అదే విధంగా సైకాట్రిక్ మెడికేషన్స్, ఈ సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు సో ఈ మెడికేషన్స్ కూడా కొంచెం లాంగ్ టర్మ్ వాడాల్సి వస్తుంది కాబట్టి యాంటీ సైకాట్రిక్ మెడికేషన్ వల్ల కూడా ఈ విధంగా వస్తుంది. అండ్ ఎవరైతే కొన్ని కండిషన్ లో ఈ సిస్టమిక్ స్టెరాయిడ్స్ అంటే స్టెరాయిడ్స్ టాబ్లెట్లు కానీ ఐవి ఫామ్ లో కానీ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ బొంగు మచ్చలు ఉండే అవకాశాలు ఉన్నాయి.